కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక హక్కులను కాలరాస్తూ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి రైతులకు ప్రజలకు ప్రజా పంపిణీ పథకాలను పాతరవేసే దిశలో అడుగులు వేస్తున్నారు. అందుకు నిరసనగా దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా నేడు నల్గొండ సుభాష్ విగ్రహం దగ్గర ఏఐటియుసి రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ మరియు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నత ప్రభుత్వ రంగ స్థలాలను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలరాస్తూ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి రైతులకు ప్రజలకు ప్రజా పంపిణీ పథకాలను పాతరవేసే దిశలో అడుగులు వేస్తున్నందుకు నిరసనగా దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా నేడు నల్గొండ సుభాష్ విగ్రహం దగ్గర ఏఐటియుసి రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మరియు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజా రామచంద్రం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచి పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలు సమూలంగా మార్చివేసే 4 లేబర్ కోడ్లుగా మార్చి పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొని రావడం విచారకరమన్నారు. దేశ సంపద సృష్టించే రైతు కార్మిక వర్గం నోట్లో మట్టి కొడుతూ ధనవంతులు కొమ్ము కాస్తున్న ప్రభుత్వం విధానాలు తిప్పికొట్టాలన్నారు. నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతుంటే నియంత్రించడం చేతగాని ప్రభుత్వం అమెరికా భారత వస్తువులపై సుంకాలు పెంచుతున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. అమెరికా సామ్రాజ్యవాద అడుగులకు మడుగులెత్తుతూ దేశం సార్వభౌమత్వాన్ని ట్రంప్కు తాకట్టు పెట్టే విధంగా ప్రధాని విధానాలు ఉన్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గీతా పనివారాల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పబ్బు వీరస్వామి, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు కేఎస్ రెడ్డి, కోశాధికారి దోనకొండ వెంకన్న, సహాయ కార్యదర్శి బరిగల వెంకటేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండమీది వెంకన్న, యాదయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు, గుండె రవి, శంకర్, లెనిన్, ఎం ముత్యాలు, నందం, సత్యనారాయణ, రామకోటి, వెంకటయ్య, దోటి పండరి, యూసుఫ్, మాదార్, విజయరెడ్డి, అక్కలయ్య, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. మోడీ నిరంకుశ విధానాలు, ఎంపీ మోడీ నిరంకుశ విధానాలు, మోడీ నిరంకుశ విధానాలు, ఐక్యత, రైతు సంఘం, రైతు సంఘం, రైతు సంఘం, రైతు సంఘం. ఈరోజు ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి ఫిట్ కార్పొరేటర్ నినాదంతోటి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లుగా సాధించినటువంటి కొన్ని సంవత్సరాలు పోరాడి సాధించినటువంటి కార్మిక చట్టాలు మొత్తం కూడా ఈరోజు పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్పొరేషన్ అనుగుణంగా కార్మిక చట్టాలు సమూలంగా మార్చివేసి ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. సంఘం వ్యక్తి హక్కు లేదు, సొంత చేసే హక్కు లేదు, వేతనాలు పెంచాలనే హక్కు లేకుండా ఈరోజు కార్మికుల హక్కులు అందించే విధంగా నరేంద్ర మోడీ చట్టాలు మొత్తం మార్పు తీసుకొచ్చారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో సూచనలు చేస్తాం. భవిష్యత్తులో కూడా ఈ కార్మికులు పొట్టగొట్టే విధానాలు తక్షణం ఉపసంహరించకపోతే భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఏర్పడాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి భారతదేశ వ్యాప్తంగా మరి ఫిట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తి తీసుకొని మరి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ మరి మన కేంద్ర ప్రభుత్వం ఏమో మరి భారతదేశానికి కార్పొరేట్ వ్యవసాయదారులని ఆహ్వానిస్తూ ఉంది. మరి అమెరికా ట్రంప్ ఏమో భారతదేశంలో పండించిన పంటకు కానీ మరి మన వస్తువులకు కానీ సుంకాలు విధిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇలా దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతా ఉన్నాం. మరి రైతులకు 3 నల్ల చట్టాలు తెచ్చి మరి దాదాపుగా 4 నల్ల చట్టాలు తెచ్చి 1 సంవత్సరం పాటు 750 మంది రైతులు కూడా ప్రాణాలు పోయేంత వరకు ఆ రోజు మరి ధర్నాలు చేయడం జరిగింది. మరి ఆ రోజు కూడా మరి ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నారు మోడీ గారు మరి వాగ్దానం చేసి ఈ 4 నల్ల చట్టాలను వెనుకకు తీసుకోకుండా మొండి వైఖరితోటి మరి ఆ రోజు వాగ్దానం ఇచ్చి 3వసారి అధికారంలో కూడా వచ్చి మరి వాగ్దానం ఇచ్చి మళ్లీ రైతులకు మోసం చేయాలని చూస్తా ఉన్నాడు. అందులో భాగంగానే
అవి రైతుల చట్టాలు రద్దు చేయకపోగా మరి మన భారతదేశానికి కార్పొరేట్ శక్తులని ఆహ్వానిస్తా ఉన్నాడు. మరి అలా కనీసం చిన్న సన్న రైతులు ఉన్నారు, మరి వ్యవసాయాలకు పెట్టుబడులు వెళ్తలేక రైతులు అన్నమో రామచంద్ర అని రైతాంగం భూమితోటే పోరాటం చేసి మరి మన రాజ్యానికి అన్నం పెట్టే రైతులు ఏడిపేయడం కోసం కార్పొరేట్ శక్తులను తీసుకొచ్చిందే కాకుండా మరి కనీసం కౌలు రైతులకు కూడా భూములు లేకుండా కార్పొరేట్ శక్తులు వచ్చి మరి కౌలు కూడా పెంచి భూములు కూడా తీసుకొని రైతులు వ్యవసాయం చేసుకోకుండా ప్రయత్నం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా మరి లేబర్ పై కూడా వాళ్ళ హక్కులను కాలరాయడం కోసం 4 చట్టాలను తీసుకొచ్చి మరి ఆ చట్టాలు కోడ్లను తీసుకొచ్చి లేబర్ని ప్రజలంతా ఇబ్బంది పెడతా ఉన్నాడు. అదేవిధంగా మరి అలా రైతులంతా ఉపాధి హామీ పనికి పోతే కొలతలు పెట్టి చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో మరి వారి జీవనోభివృద్ధి కోసం 2-3 ఎకరాలు చేసుకున్న రైతు కూడా మరి వారికి జీవనం గడిపే పరిస్థితి లేక మరి ఉపాధి హామీ పనులకు పోతుంటే మరి వాళ్ళు 10 గంటలకే ఆఫీసర్లకు పెట్టినట్టు 10 గంటలకు తమ్ము పెట్టాలి,